ఏ చిన్నది జరిగినా మేము మార్నింగ్ 4:30 లోపల అక్కడికి వెళ్ళిపోతే పులివెందులకి సార్ కలిసి మాకేం కావాలన్నా అది తప్పకుండా మేము లెటర్ రాసిచ్చి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి వచ్చినామంటే మళ్ళీ పిఏ ద్వారా మాకు ఫోన్ చేసి ఈ పని అయిపోయిందా మీకు అని కనుక్కునేంత వరకు కూడా అంత బాగా చేస్తారు ఆయన. ఎంపీ అవినాష్ రెడ్డి గారు వచ్చేసి ప్రతిరోజు కూడా చాలా పొద్దున్నే ఉదయం వచ్చేసి ప్రజలతో మమేకం అయిపోతాడు. రోజు వచ్చేసి మనకు ఫలానా అవసరం అని ఇక్కడి నుంచి పులివెందులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనం ఒక మాట చెప్పి లెటర్ ఇచ్చేసినా కూడా ఫలాంది చేసే సౌలభ్యం అయితే అతను చేస్తున్నాడు. ఇంతవరకు అభివృద్ధికి ఆయన కూడా ముందుండి చేపించారు. ప్రజల సమస్య తీర్చాడు. పొద్దున్నే 5 o'clock నుంచి ఎవరు కూర్చోరు. నేను అలాంటి మనిషిలో చూశాను. అవినాష్ అన్న ఏ పేదవాడైనా సరే నాకు ఈ అవసరం ఉందని చెప్పి వాళ్ళ గడప దగ్గర పొద్దున్నే వెళ్ళి నుంచుంటే తప్పకుండా ఆ పని చేస్తారు. ఇంతవరకు దేశ చరిత్రలో ఇట్లాంటి ఎంపీగా ఉండే మనిషి ఈ విధంగా చీకట్లో 4 గంటలు లేచి ప్రతివానికి అందుబాటులో ఉండే ఎంపీ గారైతే ఎవరు లేరు, రాబోరు. సామాన్యుడు పోయినా ఆయన రెస్పాండ్ అవుతాడు. అవినాష్ రెడ్డి గారి మీద నమ్మకం ఎందుకంటే ఒకటండి, ఏదైనా సరే ఇక ఈ నియోజకవర్గం నుంచి ఫలానా అవసరం ఉందని వెళ్ళిపోతే అది పార్టీ అని చూడరన్నమాట. అనుకోకుండా కూడా చేస్తూ ఉంటుంటారు. మాకు నాయకుడు చేసినాడు కాబట్టి చెప్తాను. ప్రజాక్షేత్రంలో వచ్చేసి ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఉంటూ ప్రజా సమస్యలు వచ్చి పరిష్కారం చేస్తూ మరి ముందుకు వెళ్తాం. జగనన్న చెప్పినటువంటి ఆ యొక్క నవరత్నాలు ముందుకు తీసుకెళ్తూ మరి గ్రామంలో అనేక సమస్యలు తీర్చుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నారు. ఏదైనా సరే ఏ సహాయం అడిగినా సరే చేస్తారు. ప్రజా దర్బార్ మంచిది కదండి. సమస్యలు కూడా ఆయన దగ్గర ప్రజా దర్బార్లో పోయినాయంటే ఖచ్చితంగా మటుమాయమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఇదిగోండి చూడండి బాబు ఆయన ఎట్లుంటారో చూడండి. రాష్ట్రంలోనే ఎంపీ లేడు. ప్రజా దర్బార్ మీద మీ స్పందన ఏంటి? ఇట్స్ ఎ పర్ఫెక్ట్ థింగ్ తెలుసా. 4 గంటలకు పోతే చీకట్లోనే ఇంటి దగ్గర 7 గంటల వరకు అందరికి అపాయింట్మెంట్ ఇస్తాడు. ప్రజా దర్బార్ బీదా సాధకు ఏది అవసరం వచ్చేది ఖచ్చితంగా వెనకమ్మర్చే స్పాట్లోనే 6 గంటలకు వచ్చే 10 గంటల వరకు ప్రజా దర్బార్ నడుపుతాడు. ఖచ్చితంగా సాయం చేస్తాడు. ప్రజా దర్బార్ మీద మీ స్పందన ఏంటి? ప్రజా దర్బార్ మీద పోయినోళ్ళకందరికి ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంత వరకు 100% న్యాయం చేస్తానన్నాడు. ప్రజా దర్బార్ మీద మీ స్పందన ఏంటి? ఆ రోజుల్లో పెద్ద ఆయన దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ పెడుతున్నాడో అదేవిధంగానే పులివెందుల ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజలలో ఎప్పుడైతే ఉన్నాడో ఆ రోజు నుంచి ప్రజా దర్బార్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ సమస్యలను వెంటబడే పరిష్కార మార్గానికి చూపినటువంటి గొప్ప వ్యక్తి. ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ముందు వరుసకు దూసుకెళ్తున్నాడు.